హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజీబీ అగ్రి ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వీడియో వచ్చి చాలా కొత్తగా ఉంటుంది, అదేవిధంగా స్పెషల్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఏంటంటే పాత తరాలకే పరిమితమైన మట్టి ఇల్లు. ఇది ఒక పూరి గుడిసె. దీని గురించి ఇది ఎందుకు కట్టాము ఏంటి అనేది డీటెయిల్స్గా మా పార్ట్నర్ నందగోపాల్ గారు మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గుడిసిల్లు మన పాత తరము పెద్దలందరూ ఇటువంటి ఇండ్లలోనే జీవించారు. ఈ తరంలో ఇటువంటి ఇండ్లు కట్టడం లేదు. ఈ తరం కూడా ఇటువంటి ఇండ్లు ఇంట్రడ్యూస్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈ తరం వారు పొందేదానికోసం ఈ ఇల్లును మేము చిత్తూరు జిల్లా పలమనేరు టౌన్ దగ్గరలో చిన్నపేట కురప్పులో నిర్మించడమైనది. రండి ఫ్రెండ్స్, లోపలికి పోదాము. మనము ఏ విధంగా కట్టాము ఏమనేది మీకు ఎక్స్పీరియన్స్గా వివరించి చెప్తాము. ఈ కనపరిచేటువంటి గోడలు 100% మట్టితో కట్టాము. మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇసుక, మట్టి, ఎర్రమట్టి తీసుకొని ఈ గోడలన్నీ కట్టాము. ఈ పైన కనపరిచేటువంటి రూపు, ఎదురు బంగులు, కొద్దిగా కలప ఉపయోగించి కట్టినాము. కప్పేటటువంటి ఈ కనపరిచేటువంటి ఇదంతా కూడా ఈ టెంకాయ కీతులు కప్పి దానికి పైన జమ్ముతో కప్పినాము. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాంతంలో బోధ దొరుకుతుంది, బోధతో కూడా కప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇల్లు కట్టేదానికి ఉద్దేశం ఏమిటంటే చాలా మంది కస్టమర్స్ 50 సెంట్లు 1 ఎకరా భూమి తీసిచ్చి దాంట్లో ఒక ఫామ్ హౌస్ కట్టిమని చెప్పడుతున్నారు. మేము మా సొంత ఆలోచనతో మేము ముగ్గురము దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని మనం ఎందుకు పాత తరంలో కట్టినటువంటి ఇంట్లు ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండా తక్కువ పెట్టుబడితో ఆ పాతకాలం ఇంట్లో ఉండేటువంటి అనుభూతి ఈ తరం కూడా దాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో ఈ ఇల్లు కట్టడమైనది. ఇప్పుడు ఇటువంటి ఇల్లు కట్టాలంటే కూడా చదరానికి 2.5 లక్షలు ఖర్చు అవుతా ఉంది. దాంట్లో ఏ సగమో పెడితే కూడా చదరానికి ఇల్లు కట్టుకునేదానికి అవుతుంది. రౌండ్ గా అయినా కట్టుకోవచ్చు, దీన్ని చుట్టెళ్ళు అంటారు. లేదంటే స్క్వేర్ గా కూడా కట్టుకోవచ్చు. మన ఆలోచన తగినట్టు పెద్దది కావాలంటే కూడా స్క్వేర్ గా కూడా కట్టుకోవచ్చు. మనము ఈ ఫ్లోరింగ్ అయితే మనకి సౌకర్యం బట్టి మట్టితో అయినా వేసుకోవచ్చు. లేదు ఈ కాలం విధంగా వేసుకోవాలనుకుంటే టైల్స్ కూడా ఉపయోగించవచ్చు. మేము ఇక్కడ టైల్స్ వేసాము, అది కూడా సిమెంట్ లేకుండా సున్నము, ఇసుక ఉపయోగించి ఈ టైల్స్ వేసాము. అది మీ సౌకర్యాన్ని బట్టి టైల్స్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా గ్రైనైట్ అయినా వేసుకోవచ్చు, లేదా మట్టితో అయినా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా పార్ట్నర్ నందగోపాల్ గారు చాలా అద్భుతంగా ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి మా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలిగితే మేము వాళ్ళకి సహాయపడిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్క్రీన్ మీద నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్కి కాల్ చేయగలిగితే మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.